వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఉరుముల్లాంటి శబ్దాలు, ఆ వెంటనే కొండంత ఎత్తున విరుచుకుపడిన నల్లటి బురద ప్రవాహం. నేపాల్ టిబెట్ సరిహద్దులో సంభవించిన జల ప్రళయం తీవ్రత నిమిషానికి మరింత భయానకంగా మారుతోంది. ఈ మృత్యుహేళలో మృతుల సంఖ్య 400 దాటగా 1400 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. విలయ ధాటికి 40 వేలాడే వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రహదారులు కనుమరుగయ్యాయి. 2.5 లక్షల మంది నేపాలీయులు బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోయారు. మరోవైపు కృత్రిమ సరస్సులు ఏ క్షణంలో అయినా గేట్లు తెరుచుకుని రెండోసారి ప్రళయం రావచ్చన్న హెచ్చరికలు శోకసంద్రంలో ఉన్న ప్రజలను నిలువెల్లా వణికిస్తున్నాయి. గత బుధవారం ఉదయం భోటేకోషి నదీ తీరంలో రోజువారీ పనులు చేసుకుంటున్న ప్రజలపై మృత్యువు ఉరుములా విరుచుకుపడింది. ఎత్తైన పర్వతాలపై భాగంలో భారీగా కొండ చర్యలు విరిగిపడి గ్లేసియర్ పేరటంతో వచ్చిన జల ప్రళయం షాబ్రుబేసి తిమోరేజ్ గ్రామానికి ఉనికిని తుడిచిపెట్టేసింది. హిమాలయ లోయల్లో నదికి ఇరువైపులా ఏకంగా 650 అడుగుల ఎత్తు వరకు దట్టమైన బురద మార్కింగులు కనిపిస్తున్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టులు, బహుళ అంతస్తుల భవనాలు, 2 దేశాలను కలిపే అంతర్జాతీయ రహదారులు నీటి ఉధృతికి ఒట్టి బ్రెడ్ ముక్కల్లా తెగిపడి నదిలో కలిసిపోయాయి. ఈ ఘోర విపత్తులో మిగిలింది కేవలం ఆక్రందనలు, మానని గాయాలు మాత్రమే. విపత్తు ధాటికి మనుషులే కాదు, ప్రాణాలతో మిగిలిన ఒక నల్లటి పెంపుడు కుక్క కూడా తీవ్ర గాయంతో శిథిలాల మధ్య తన యజమానుల కోసం వెతుక్కుంటున్న దృశ్యం గుండెలను పిండేస్తోంది. నేపాల్లో గల్లంతైన 900 మందిలో భారతీయులతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన 39 మంది, కెనడాకు చెందిన 30 మందితో సహా 500 మందికి పైగా విదేశీ పర్యాటకులు ఉన్నారు. సరిహద్దుల్లో ధూమ్చే ఆర్మీ బేస్ క్యాంప్కు హెలికాప్టర్ల ద్వారా బాధితులను తరలిస్తున్నారు. ఆర్మీ జవాన్లు ఇప్పటి వరకు 700 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. విద్యుత్, ఫోన్ నెట్వర్క్ లేకపోవడంతో మిలిటరీ రేడియోల ద్వారానే సమాచారం మార్పిడి చేసుకుంటున్నారు. దాదాపు 10,000 కుటుంబాలకు తక్షణ ఆహారం, మంచినీరు అత్యవసరమని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. నేపాల్లో మెరుపు వరదలకు కారణం ఏంటి? నిమిషాల వ్యవధిలో మారణ హోమానికి కారణం ఏంటి? నేపాల్ చైనా సరిహద్దు సమీపంలో ఒక హిమానీ నది నుంచి భారీగా మంచు చర్యలు, భారీ రాళ్లు విరిగిపడ్డాయి. అది నదికి అడ్డుకట్ట వేయటంతో ఒక సరస్సు ఏర్పడింది. ఆ అడ్డంకి తొలగిపోగానే నీరు, బురద, శిథిలాలతో కూడిన భారీ వరద దూసుకొచ్చింది. టిబెట్లో గైరాంగ్, నేపాల్లోని రసువా జిల్లాలో విధ్వంసాన్ని సృష్టించి 100 మందిని బలికొంది. మరోవైపు భారీ వరద వస్తుందని చైనాకు ముందే తెలిసినా హెచ్చరించలేదని నేపాలీలు గగ్గోలు పెడుతున్నారు. చైనా, నేపాల్ మధ్య సమాచార ఒప్పందం లేకపోవడం వల్లే నేపాల్ను చైనా అప్రమత్తం చేయలేదనే వార్తలు వస్తున్నాయి.
అయితే మానవతా దృక్పథంతో అయినా హెచ్చరించవచ్చు కదా అంటున్నారు నేపాలీయులు. నేపాల్లో ప్రకృతి విలయంలో ఓ ప్రాంతం రూపురేఖలు రెప్పపాట్లోనే మారిపోయాయి. మంచుకొండల నడుమ అందంగా కనిపించిన నేపాల్ ప్రాంతం భారీ వరదల విలయ తాండవంతో పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పచ్చని కొండలు, కొండల మధ్య ప్రవహించే నది, నదికి ఇరువైపులా రంగురంగుల ఇళ్లతో కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు వరద బీభత్సానికి శిథిలాల దిబ్బగా మారింది. ఉప్పొంగిన వరద ప్రవాహం, మట్టి, బురద, శిథిలాలతో ఆ ప్రాంతం నిండిపోయింది. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో అనేదానికి తాజాగా నేపాల్లో ప్రకృతి విలయమే నిదర్శనం. నేపాల్లో సంభవించిన భారీ వరదల బీభత్సం ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వరదలకు ముందు చైనా, నేపాల్ రసువాగడి సరిహద్దు ప్రాంత నిర్మాణాలతో, రహదారులతో సాధారణంగా కనిపించేది. కానీ వరదల తర్వాత అదే ప్రాంతం పూర్తిగా మారిపోయింది. హిమానది వరద ఉధృతికి లోయ మొత్తం కొట్టుకుపోయి సరిహద్దు క్రాసింగ్ పూర్తిగా ధ్వంసమైంది. వరద ప్రవాహంతో లోయ నేలను పూర్తిగా కొట్టుకుపోయినట్లుగా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.